వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు గదా! చూడని వాళ్ళైతే మన ఛానల్‌లో ఉంది. అక్కడికి వెళ్లి చూసేయండి. ఇదొచ్చేసి సెకండ్ పార్ట్ అండి. ఇంక మేము కూడా రెడీ అయ్యేసొచ్చి అమ్మవారినైతే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. సో, అంతా కూడా రెడీ చేస్తున్నాము. ఇంక కలశానికొచ్చేసి హారము ఇవన్నీ కూడా వేస్తున్నామండి. డెకరేషన్ అయితే చాలా మంచిగా కుదిరింది. అలాగే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా, చాలా మంచిగా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అమ్మవారినైతే ఫైనల్‌గా ఈ విధంగా అయితే రెడీ చేసేసాము. చూడండి మీరు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. మీరందరూ కూడా ఈ విధంగానే చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. చాలామంది చాలా చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారు. కొంతమందయితే చాలా సింపుల్‌గా చేస్తారు. కొంతమంది చాలా హడావిడిగా, చాలా గ్రాండ్‌గా అయితే చేస్తూ ఉంటారు. ఎవరికి స్తోమతకు తగ్గట్లు వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి. కానీ ఏమీ లేకున్నా ఖచ్చితంగా కలుషం అయితే పెట్టుకొని, ఇంకా అమ్మవారికి బట్టలైతే పెట్టుకొని, మనమైతే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అదే చాలా బావుంటుందండి. ఏం పెద్దగా హడావిడి లేకున్నా కూడా చేసుకోవచ్చు. చెప్పాను గదా! ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళైతే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. సో, ఇంకా ఇక్కడైతే మా లక్ష్మీదేవి కంకణాలయితే తయారు చేస్తుందండి. ఇంకా తెల్ల దారం అయితే తీసేసుకొని దానికైతే పసుపు రాసి ఇంకా పువ్వయితే కట్టి, ఇంకా కంకణాలన్నీ కూడా రెడీ చేస్తుంది. 5 మెంబర్స్‌కి ఇద్దాము తాంబూలము అని చెప్పేసి అనుకున్నాము. కానీ అనుకోకుండానే 9 మెంబర్స్‌కయితే ఇచ్చేసామండి. సో, ఆ ముగ్గురం నేను, మా అత్త, అలాగే మా లక్ష్మీదేవి ముగ్గురం కూర్చొని పూజ చేస్తామని చెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయిపోయాము. అనుకున్న టైం కంటే కొంచెం తొందరగానే అంతా డెకరేషను, ప్రసాదాలు తెచ్చిపెట్టుకోవటము, ఇంకా అక్కడక్కడ ఏమేమి సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో, ఇంక ముగ్గురం అయితే కూర్చొని పూజ చేసుకుందామనేసి నేనైతే అనుకున్నాను. అందుకోసమే ఇంకా దీపారాధన అయితే చేసేసానండి. సో, మాకు తెలిసినట్లు మేమైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. అలాగే ఒకరికొకరం ఇంకా కంకణాలైతే కట్టుకుంటున్నామండి ఇక్కడ. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే కంకణాలనేటివి కట్టుకోవాలి. కొన్ని వీడియోస్‌లో నేనైతే చూసాను గానీ, మగవాళ్ళు గూడా కంకణాలైతే కట్టుకుంటా ఉంటారు. సో, ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటికొచ్చిన మహాలక్ష్ములు ఎవరు, అలాగే ఏమేం వాయనం ఇచ్చాము, ఎంతమందికి వాయనం ఇచ్చాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో, అందరూ కూడా చూసేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు కూడా. ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః అలా పెట్టుకో స్వామి అను గంగమ్మ కాడ ప్రసాదం కొడతామా షాడు పోయిందా అందుకో జరగ వాకిట్లో పెట్టా నేను వాకిట్లో పెట్టు వాకిట్లో దుమ్మ బయట అవుతారా ఇంత వర్స్ట్ వస్తుంది వీడియో
లైట్ పెట్టలేదు జనం పెట్టాను నేను చాలా చెప్తున్నాను. ఇంకోటి వేసిన కర్పూరం పుష్పాలు కాంబోలో పెట్టుకోవచ్చు పోయి. లెక్కేందుకు అసలు తేడా లెక్క రెడీ చేసుకో. దింపే అందులోనే దింపి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి.
అట్టే బాగుంది. ప్రసాదం పెట్టింది మా పక్కన. ఎవరైనా కానీ తీసుకోవాలి. పెళ్ళైనాక వేసుకో. ఇంకా ఫైనల్‌గా బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నామండి. ఈరోజు వచ్చేసి 9 రకాల నైవేద్యం అయితే చేశాము అమ్మవారి కోసము. చిత్రాన్నము, తర్వాత రవ్వ కేసరి అయితే చేసుకున్నామండి. నేను అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకొని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. అలాగే చింతపండు పులిహోర కూడా చేసుకున్నామండి. దాని తర్వాత ఇంకా గుగ్గుళ్ళు చేసుకున్నాము. తర్వాత ఇంకా బెల్లమన్నం చేశాము. ఇవన్నీ కూడా 9 ఐటెమ్స్ అయితే చేశామండి. పెరుగన్నము ఇవన్నీ కూడా చేశాము. సో, ఈ విధంగా మేమైతే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నామండి. మీరు ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.